చెప్తా ఆ పాప నాతో కనెక్షన్ నేనేం లేను కదా. నేను చెప్తా అట్లా ఆ, అంటే ఇప్పుడు నాకు కావాలి కదా అందుకని లేదో చెప్పాలి కదా. చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజీగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజీగో. హారిక. హరిక పేరు చెప్పినామంటే ఇంకా ఓకే అయినట్లే అన్నమాట. ఓకే కాదు ఏం కాదు. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక. అబ్బబ్బబ్బా, నాను రాను కుదరదయ్యో. గాజువాక పిల్ల మేం గాజులోడగా. హలో ఏంటి? కొంచెం ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తాను. ఎండకి ఈ ఎండక ఏం పని ఉంది ఈ టైంలో? ఉంది పని. ఏం పని ఉంది? ఏదో ఒకటి. ఎండకి మాడిపోతారు. బా ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? పని ఉంది వెళ్తాను. పని వేరే పిల్లలు పక్కకు పర్సనల్గా మాట్లాడాలి. ఏం పర్సనల్? పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ అంటే చెప్తా పిల్లల్ని పక్కన పంపిస్తే మీ తమ్ముడు ఓ బొమ్మడి తిని పక్కకు. ఏ కాలేజ్? ఏదో ఒక కాలేజ్. హ్మ్? ఏదో ఒక కాలేజ్. చెప్పచ్చు కదా, కాలేజ్ పేరు చెప్పచ్చు కదా. రోజు ఫాలో అవుతున్నా చూస్తున్నా. ఎందుకు ఫాలో అవుతున్నావు? అంటే మీకు తెలియదు ఎందుకు ఫాలో అవుతున్నారు? నాకు తెలియదు. బాయ్స్ ఎందుకు ఫాలో అవుతారు మీకు తెలియదా? ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఫాలో అవుతారు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. మీ పేరన్నా చెప్పచ్చు కదా. నా పేరుతో నీకేం పని? పేరు చెప్తే ఏమవుతుంది? హారిక. హరిక పేరు చెప్పినామంటే ఇంకా ఓకే అయినట్లే అన్నమాట. ఓకే కాదు ఏం కాదు. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక. ఏ కాలేజ్? చెప్పకూడదు. ఏమని ఎందుకు చెప్పకూడదు? సరే రండి ఆటోలో వస్తాను. అలా ఏమన్నా అయితే మళ్ళీ నేనే ఇబ్బంది ప్రేమే ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో ఏమో. చెప్పండి. కాలేజ్తో ఏం పని? అడుగుతున్నా అంటే రేపటి నుంచి కాలేజ్ దగ్గరికి వస్తాను. అందుకే రోజు నేను ఇదే చెప్పాను. టైంలో ఇక్కడ కనపడుతున్నారు కదా, మీకోసం ఇంత దూరం రావాలంటే బండిలో పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అందుకని నేను చెప్పాను. చెప్పరా మీకోసం ఇంత దూరం రావాల్సిందేనా? నా కోసం ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావు అంటే ఇంకేం చెప్పాలి, అర్థం చేసుకోవాలి మీరే. నేను అర్థం చేసుకోలేను. ఏమది బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకెందుకు? ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఉన్నారా? సరే అయితే అతన్ని వదిలేసేయండి. ఆ? ఆ? నేను ఎందుకు వదిలేస్తా? ఇన్ని రోజుల నుంచి మీ వెంట పడుతున్నా చూస్తూ ఉన్నారు. అయితే వదిలేయండి. ఆహా. వాడికంటే బాగా నేను చూసుకుంటాను. నరాల్లో లవ్లో జివ్వో జివ్వో పుడుతుంది. పెదాల్లో నవ్వు కెవ్వో పువ్వై పూస్తుంది. చేయను. చేయను. చేయనంటే నన్ను చేయవా అతన్ని చేయవా? నిన్ను చేయను. నన్ను చేయవా? నేను బాగలేనా? అట్లా కాదు. మరి ఇంకేమి వాడికంటే బాగా చూసుకుంటా అని చెప్తున్నావు కదా. మీ పేరెంట్స్ వచ్చి మాట్లాడమంటావా? మా పేరెంట్స్తో ఏం పని? మాట్లాడుతూ వచ్చి. ఆహా వద్దు. ఏం నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు? అదే మీ కూతురు అంటే నాకు ఇష్టం. మా ఇష్టం అంటారు ఇచ్చి చేస్తారు. నేను ఒప్పించుకుంటా కదా. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? నేను మాట్లాడతా, నేను ఒప్పించుకుంటా. ఏమో. కాళ్ళైనా పట్టు. పట్టుకొని ఒప్పించుకుంటా. వద్దు. మీ తమ్ముడిని అడగమంటావా? మా తమ్ముడిని వద్దు, ఎవరిని వద్దు. ఈ ఎండకి ఈ టైంలో ఎందుకు తిరుగుతావు నాకు అర్థం కాలేదు.
నా ఇష్టం, నాకు పని ఉంది, తిరుగుతా. ఏం పని ఉంది? చెప్పి ఏదో పోవాలి కదా పని. నాకు. బా ఆ, నీకెందుకు చెప్పాలి? చెప్పి పోవాలి. బాయ్ ఫ్రెండ్ కదా ఆయన. బాయ్ ఫ్రెండ్ కాదేమో. కాదా? కాదు. సీరియస్గా కాకపోతే మరి నేను పిలిస్తాను ఎందుకు ఆగింది? మామూలుగా ఎవరైనా పిలుస్తారు, ఆగుతాము. అంటే ఎవరు పిలిచినా ఆగుతారా? అంటే ఎందుకు పిలుస్తున్నారు? నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం నా పాటకు మాటే పలికావే ఓ. నేను చెప్పా కదా ఇంకా అందుకోసం. మీకు తెలియదా నేను రోజుల నుంచి ఫాలో అవుతున్నా, చూస్తున్నారు? మీకు తెలీదా? మీకు అర్థం కాదు. మామూలుగా పోతా ఉంటారు అనుకున్నా. పోతా ఉంటా అంటే మీ వెనకంబడి వస్తున్నా అంటే మీకోసం వస్తున్నానే కదా అర్థము. आओ सुनाओ प्यार की एक कहानी एक था लड़का एक थी लड़की दीवानी. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి, మీ ఇంటికి వచ్చి మాట్లాడాలా? వద్దు. ఎందుకు వద్దు? ఎందుకు వై రీజన్ చెప్పు. ఒప్పుకోరు మా ఇంట్లో. నేను ఒప్పించుకుంటా. ఆహా. మీ ఇంట్లో ఒప్పుకుంటే నేను ఓకేనా? ఓకే కాదు. ఎందుకు ఓకే కాదు? మీ ఇంట్లో నేను ఒప్పించుకుంటా అంటాను కదా. సరే మీ బాయ్ ఫ్రెండ్ వదిలేయండి, కొన్ని రోజులు మనం లవ్లో ఉన్నాం, ఆ తర్వాత మీ ఇంట్లో చెప్పి. ఏమొద్దు. వదలరా? ఆ? వదలరా? ఆహా. ఎవరో చెప్పండి, నేను మాట్లాడతాను. నెంబర్ చెప్పండి. మరి ఎంత? నేను మాట్లాడతాను, చెప్తా. ఆ పాప నాతో కనెక్షన్ నేనేం లేను కదా. నేను చెప్తా అట్లా. ఆ. అంటే ఇప్పుడు నాకు కావాలి కదా, అందుకని లేదో చెప్పాలి కదా. చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజీగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజీగో ఎందుకు చెప్పు? సరే మీ మమ్మీ అని నెంబర్ అన్న చెప్పు, నేను మాట్లాడతాను. అమ్మదేం మాడతావు? చెప్తా ఈరోజు ఎందుకు బయటికి పంపిస్తాను ఈ టైంలో ఆహా. అనేసి మాట్లాడతా. ఎండకు కమిలిపోతుంది అనేసి మాట్లాడతా. ఏమొద్దు. వద్దా? సీరియస్ కానీ సీరియస్ వద్దా? వద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది అది. ఏమని? వద్దు. నువ్వు ఒప్పుకునేంత వరకు నేను వెనక తిరుగుతూనే ఉంటా. తిరుగు, అది నీ ఇష్టం. నా ఇష్టం. ఏదో ఒక రోజు బ్రేకప్ అయితే కదా, అప్పుడు అలాంటి కావాలా? నన్ను చూస్తే అట్టే ఉంటాది, ఇల్లు డీజలు పెట్టేసుకుంటాది. గ్యారెంటీ ఉందా? లేదు. లేదు. ఏం గ్యారెంటీ ఉందా? ఏమని? బ్రేకప్ చేయదనేసి తెలియదు. అందుకే నా లాంటి ఎక్స్ట్రా వర్గా పెట్టుకోలేదు. ఎక్స్ట్రాగా ఒకటి కానీ ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ రేపు పొద్దున వాడి హ్యాండ్ ఇస్తే హ్యాండ్ ఎందుకు ఇస్తారు? ఇస్తే తనకి ఇంకొక గర్ల్ ఫ్రెండ్ నచ్చి ఉండొచ్చు, ఇంకొక అమ్మాయి నచ్చిండొచ్చు. నచ్చుండదు. లేదన్నమాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. నచ్చుండదు. ఎందుకుండదు? మీకు తెలుసా? తెలుసు. సరే ఒకసారి మాట్లాడండి. వద్దు. మాట్లాడండి. నేను మాట్లాడతా. ఏమని మాట్లాడతావు? నేను ఏదో ఒకటి నీకెందుకు నేను మాట్లాడతాను. నువ్వు కాల్ చేసి చాలంతే. నేను చేయను. సరే కాల్ చేసి ఫోన్ వెళ్ళి మీ మమ్మీ కన్నా కాల్ చేసి నేను చేయను. మాట్లాడుతా అంటున్నావు కదా, నేను ఒప్పించుకుంటా. ఎందుకు టెన్షన్ పడుతున్నా? నాకు అర్థం కాదు, నేను ఒప్పించుకుంటా. మీ ఇంట్లో చెప్పావా పోనీ ఏమని? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనేసి? తెలియదు. మళ్ళీ నేను డైరెక్ట్గా మీ అమ్మతోనే మాట్లాడతాను. వద్దు. ఎందుకు వద్దు? అంటే నాలా డేట్ చేసేవాళ్ళు వద్దా? డేర్ చేసేవాళ్ళు కాదు, నాకుంటుంది. నువ్వు చెప్తే ఏముందుకుంటుంది? ఏముంటుంది? నీకేముంటుంది? నిన్నేమన్నీ అని కదా నేనున్నా. వద్దు. మీ ఇంటి దగ్గర కాపలా కూర్చొని ఉంటాయి, అబ్బా. వాచ్మెన్ లాగా ఉంటా. ఏమద్దు. వద్దా? యాక్సెప్ట్ చేస్తారా? చేయను. నువ్వు చేసినప్పుడు నీ ఎంత నువ్వు ఎంతైనా తిరుగు, నేను చేయను.
ఎన్ని రోజులు అయినా తిరుగుతూనే ఉంటాయి. తిరుగు ఉం? తిరుగు నేను పడేసిన తిరుగు తిరుగుతూనే ఉంటాయి. తిరుగు తిరగాల తిరుగు. మీ తమ్ముడు ఏడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ మాట్లాడాలి మీ తమ్ముడికి తెలుసా నీకు బాయ్ ఫ్రెండ్ అనేది? తెలీదు. తెలీదా? మరి వాడిని తోడెందుకు పిలుచుకొని పోతున్నావు? తోడు పిలుచుకొని పోతున్నాం మా తమ్ముడిని. ఎందుకు అంటే ఎవరన్నా అదే సంథింగ్ ప్రపోజ్ చేస్తారనేసి ఒక్కదాన్ని పోవడం ఎందుకులే అని పిలుచుకున్నాం. నా వెంట పడి నువ్వింత ఒంటరి వానవద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడా అనేక శృతులు